అందరికి నమస్తే. కేటీఆర్ కేసు గురించి హైకోర్టులో చాలా హాట్ చర్చ జరిగింది. ఏమొస్తుందో తీర్పు, ఏమవుతుందో అనే ఒక పెద్ద ఆసక్తి కూడా కనిపించింది. కానీ లాస్ట్కు ఈ తీర్పు వచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం. 30వ తేదీ వరకు అంటే 10 రోజులు. ఈరోజు 20వ తారీఖు 10 రోజులు వచ్చింది. దర్యాప్తు జరగాల్సిందే అన్న హైకోర్టు. ఈ కేసు జరగాల్సిందే, అంటే దీని మీద విచారణ జరగాల్సిందే. తదుపరి విచారణ 27కు వాయిదా వేసిన హైకోర్టు. హైకోర్టు ఈ డిసిజన్ వెనుక ఏం జరిగింది తెలుసా? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపించింది. కేసు అయితే ఫైల్ చేసిండ్రు, మరి దానికి కొన్ని ఆధారాలు ఉండాలి కదా. ఏమైందంటే మనందరికీ తెలుసు, కేటీఆర్ పైన ఏసీబీ కేసు ఫైల్ చేసింది. 4 సెక్షన్లు 13/1, 2, 409, 120B ఈ 4 సెక్షన్ల కింద కేసు పెట్టిన ఆ సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. పెట్టిన తర్వాత ఈరోజు ఏమైంది, కేటీఆర్ తరఫున పిటిషన్ పడ్డది హైకోర్టులో. కేటీఆర్ వేసిండు పిటిషన్. ఏమని వేసిండు? ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయమని, అంటే కొట్టేయమని. అసలు దీనిలో ఏమీ జరగలేదు, అనవసరంగా వేసిండ్రు, పొలిటికల్ ఎజెండాతోన నా మీద కక్షతో వేసిండ్రు, ఈ కేసు కొట్టేయండి అని చెప్పేసి కోర్టుకు పోయిండు. కోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒక సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వాదన జరిపిండు. ఆయన సుందరం, ఆయన పేరు. ఆయన ఏంటంటే మనకు బాగా గుర్తుంటుంది, ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ కూడా ఆయననే వాదించిండు. ఆల్మోస్ట్ పొలిటికల్ కేసులన్నీ కూడా దేశవ్యాప్తంగా చాలా కేసులను కూడా ఈ సుందరం అనేది ఆయన్నే వాదిస్తూ ఉంటాడు. ఆర్యమన్ సుందరం అని సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన సీనియర్ అడ్వకేట్ వాదన జరిపిండు. ఇక్కడ నుంచేమో గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ సోర్స్ రెడ్డి గారు వాదన జరిపిండ్రు. ఈ వాదన మొత్తం చూసిన తర్వాత వాదనలు చాలా విచిత్రమైన వాదన జరిగినాయి. కోర్టు కొన్ని సేమ్ జనాల్లో ఉన్న డౌట్లు, నిన్న మనం అడిగిన డౌట్లు, ఇట్లాంటి చాలా డౌట్లను కోర్టు రేజ్ చేసింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది, మనం చూసినాం ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్లో ఎక్కడ అవినీతి జరిగినట్టుగా లేదు. ఇప్పుడు కేసు ఏంది, వీళ్ళు అవినీతి చేసిరనే కదా. ఇక్కడ కంపెనీ హెచ్ఎండిఎన్ నుంచి అక్కడ కంపెనీకి డబ్బులు పోయినాయి ఆన్లైన్. ఆ పేపర్లు మొత్తం కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు ముందు ఉంచిండు. రైట్, పోయినాయి, రీచ్ అయినాయి. రైట్, మరి ఎక్కడ అవినీతి జరిగింది? ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అనే విషయం పైన హైకోర్టు ప్రశ్నించింది. మీరు ప్రాథమిక దర్యాప్తు చేయలేదా అని హైకోర్టు అడిగింది అడ్వకేట్ జనరల్ని. చేసినామంటారు. చేస్తే మరి దీనిలో మీరు ఏం దొరకబట్టినని అడిగినారు. చేస్తే దీనిలో మీరు ఏం దొరకబట్టినరు? దీనిలో అవినీతి ఎక్కడ చూపిస్తారు మీరు? ఏసీబీ కేసు అయిందంటే అవినీతి కేసు కదా. అవినీతి ఎక్కడ మీరు ఐడెంటిఫై చేసిరంటే అడ్వకేట్ జనరల్ చెప్పాడు. అవతలనేమో ఆర్యమన్ సుందరమేమో ఇదంతా పొలిటికల్ కేసు, కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు కావాలని కక్షతోనే ఈ కేసు పెట్టిండ్రు, అసలు ఈ కేసుకి ఏం సంబంధం, కేటీఆర్కి ఏం సంబంధం? ఒకవేళ ఎలక్షన్ కోడ్లో కనుక ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే అది ఎలక్షన్ కమిషన్కి సంబంధం, ఏసీబీకి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది ఆ విషయాన్ని. మరి దీనిలో ఏసీబీ ఎందుకు వచ్చింది అని ఆర్యమన్ సుందరం ప్రశ్నలు లేవనెత్తిండు. ఇక్కడనేమో అడ్వకేట్ జనరల్ సోర్స్ రెడ్డి గారేమో నీళ్ళు నవ్వుతాడు. అసలు పొంతనలేని సమాధానం. ఆయన ఏం చెప్తాడంటే అడ్వకేట్ జనరల్, ఎఫ్ఈఓ అంటే ఆ కంపెనీ డబ్బులు చెల్లింపులు అక్రమాలు జరిగినాయి, హెచ్ఎండిఏ ఇందులో భాగస్వామి కాకపోయినా 55 కోట్లు చెల్లించింది అనేది ఆయన చెప్పిన. ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది హైకోర్టు జడ్జి. అదేగా చెప్పాల్సింది. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది, ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ పోయినాయి, మళ్ళీ కేటీఆర్కి ఎక్కడ వచ్చిన డబ్బులు అని అడిగింది. అడిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరినది దర్యాప్తులో తేలుతుందంట. అంటే కేసు పెట్టినరు ఏమి తెలియకుండానే, ఏమి తెలుసుకోకుండానే కేసు పెట్టినరా? ఉండాలి కదా, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, ఆ ఇంట్లో ఏం పోయినాయనేది తెలియాలి కదా పోలీస్ ఆఫీసర్కి. లేకపోతే ఒక దొంగతనం జరిగిందని కేసు పెడతాడా? దొంగతనం జరిగితే ఏం పోయింది, ముత్యాల దండ పోయిందా, ఉంగరం పోయిందా, క్యాష్ పోయిందా, వెండి పోయిందా, ఇంకేమన్నా ఇత్తడి పల్లాలు ఎగిరిపోయినాయా, ఏం పోయింది? ప్రాథమిక విచారణ అదే జరగాల్సింది. ఇక్కడ కేటీఆర్ మీద ఈ కేసు పెట్టినప్పుడు కేటీఆర్ ఏ విధంగా లబ్ధి పొందిండు దీనిలో అని అడిగింది కోర్టు. అంటే లేదు, మేము విచారణ చేసినాక తెలుస్తాయి ఇవన్నీ అన్నాడు. మనం ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే కేసు పెట్టినవా అని అడిగింది హైకోర్టు. చేసినాం దర్యాప్తు అన్నాడు. మరి దర్యాప్తు చేస్తే దీనిలో కేటీఆర్ ఏ విధంగా లబ్ధి పొందిండో చెప్పు అన్నది. అంతే, అడ్వకేట్ జనరల్ అవుట్. ఇక ఏమంటారు, ఇంకా ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, డబ్బులు పంపాలని సంతకం మీద ఫైల్ చేసిండు కదా కేటీఆర్, అందుకనే పెట్టినాము,
409 సెక్షన్ వర్తిస్తుంది అని. 409 సెక్షన్ ఏంటంటే దానిలో ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ ఎవరైనా సరే వాళ్ళ విధులు దుర్వినియోగం పరిచినప్పుడు 409 సెక్షన్ వర్తిస్తుంది. అది ఓకే. అయితే అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఎఫ్ఐఆర్లో చేర్చకపోతే ఎఫ్ఐఆర్లు లేవు. అక్రమాలు ఎక్కడ ఫస్ట్ నుంచి ఉన్న డౌటు నేను అడ్వకేట్ రచనారెడ్డి గారితోన ఇప్పటికీ ఈ అంశం మీద 2 ఇంటర్వ్యూలు చేసిన. మేడం సీనియర్ అడ్వకేట్ కాబట్టి కొద్దిగా జనాలకు సమాచారం ఇస్తారని, జనాల కోసం, జనాలకు ఏదైనా కరెక్ట్ అక్యురేట్ సమాచారం ఇస్తారని ఆమె అదే అడిగింది ప్రశ్న. దీనిలో అక్కడ ఐఏఎస్ కానీ లేకపోతే ఆ ఇంజనీర్ కానీ A3గా ఉన్న ఇంజనీర్ లేదా కేటీఆర్ కానీ లబ్ధి పొందినట్లుగా వాళ్ళకి డబ్బులు వచ్చినట్లుగా ఏముంది వీళ్ళ దగ్గర, అసలు ఏసీబీ ఎందుకు కేసు ఫైల్ చేసిందని అడిగింది ఆమె కూడా. సేమ్ కోర్టు కూడా అదే అడిగింది. ఎఫ్ఐఆర్ని కొట్టేయాలి అని అవతల వాళ్ళు అడుగుతారు. అది కేటీఆర్ వాళ్ళు పిటిషన్ వేసిందే కొట్టేయాలని. అయితే అగ్రిమెంట్ లేకుండానే థర్డ్ పార్టీకి చెల్లింపులు ప్రభుత్వ నిధులు కేటీఆర్ ఆదేశాలతోనే పోయినాయని అడ్వకేట్ జనరల్ వాదించిండు. కేటీఆర్ తరఫున అడ్వకేట్ ఏమన్నాడు, ఆల్రెడీ ఫిబ్రవరి 2023లోనే జరిగింది, అప్పుడే జరిగినాయి సీజన్కి సంబంధించిన అగ్రిమెంట్స్, మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటారా, అప్పుడే అగ్రిమెంట్ అయింది, ఇప్పుడు ఏం చేసుకునేది లేదు అని చెప్పి ఆర్యమన్ సుందరం చెప్పిండు. ఇంకా గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నామని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పిండు. ఆ పత్రాలు కూడా సమర్పించిండు. ఇక ప్రాథమిక విచారణ జరగానే కేసు నమోదైంది అన్నాడు. 2 నెలల క్రితమే ఎంఏయూడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారు అన్నాడు. విచారణ గవర్నర్ కూడా అనుమతి ఉందని వాదించిండు ఈయన. తర్వాత ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది, ఎఫ్ఐఆర్లో ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో పెట్టలేము, దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమైందని చెప్పిండ్రు. అసలు దీనిలో 4 కేసులు ఎట్లా పెడతారని చెప్పేసి కేటీఆర్ తరఫున అడ్వకేట్ అడిగిండు. స్టేలు ఇవ్వాలని కోరుతున్నామని అడిగిండు. అగ్రిమెంట్ కాపీలు అడిగినా కోర్టు కాపీలను కేటీఆర్ న్యాయవాదులు అగ్రిమెంట్ కాపీలు అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ కాపీలు కూడా కోర్టుకు సమర్పించిండు. తర్వాత డబ్బులు పోయింది ఎఫ్ఈఓ సంస్థకు. ఎఫ్ఈఓ నిందితులుగా లేరు. నేను అదే చెప్పేది, ఒక ఇచ్చిన ఆయన ఉంటాడు, ఒక ఆయన తీసుకునే ఆయన ఉంటాడు, ఇద్దరు ఉంటారు కదా. ఇప్పుడు ఒక్కరే మోసం చేయడానికి రాదు. దీనిలో ఏంది, హెచ్ఎండి అకౌంట్కి వెళ్ళి ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు పోయినాయి, మరి ఎఫ్ఈఓను ఎందుకు నిందితులుగా చేర్చలేదు అని హైకోర్టు జస్టిస్ అడిగిండు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అంటే. అలాంటప్పుడు పీసీ యాక్ట్ ఎట్లా వర్తిస్తుంది, అసలు ఈ కేసులో లొసుగులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు జడ్జి అన్నాడు. ఈ కేసులోనే లొసుగులు ఉన్నాయని చెప్పి ఇంకా రాజకీయ కక్ష అని చెప్పేసి అవతలలో వాదించను. ఫార్ములా రేస్ నిర్వహించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఒకవేళ రేస్ నిర్వహించడం ఇష్టం లేకపోతే అది ప్రభుత్వానికి ప్రభుత్వ ఇష్టం, కానీ ఇందులో అవినీతి ఎక్కడుంది, సీజన్ 9 వల్ల 700 కోట్ల లాభం వచ్చింది, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పెట్టిందని చెప్పి కేటీఆర్ అడ్వకేట్ వాళ్ళు వాదించారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో ఏదైనా డీల్ అనే కాలం ఇక్కడ ఉందా, 14 నెలల కింద దీనికి కేసు నమోదు చేశారు, కానీ ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు, ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు, జనవరిలో కదా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జనవరిలో పెట్టినరా, అగ్రిమెంట్ అంతకుముందు ఎప్పుడో నవంబర్లో జరిగినాయి కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు, 18న సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు వస్తే 19న కేసు ఎట్లా నమోదు చేసిండ్రు, ఇవన్నీ కూడా జరిగినాయి. మొత్తంగా ఈ కేసులో అటు ఆర్యమన్ సుందరం కేటీఆర్ తరఫున అడ్వకేట్ చేసిన వాదనలైనా, తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలన్నీ అన్నీ పరిశీలించిన తర్వాతనే హైకోర్టు ఈ డిసిజన్ తీసుకున్నది. ఈ నెల 30 వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు, దర్యాప్తు జరగాల్సిందే అన్న హైకోర్టు, తదుపరి విచారణ 27కు వాయిదా వేయాలని కోరిన హైకోర్టు. దీనిలో ప్రధానంగా తెలవాల్సింది ఏంటంటే, అవినీతి అనేది ఎక్కడుందో తేల్చకుండా ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ తయారు చేసింది. అవినీతి అనేది తేల్చకుండా, అవినీతి కనబడాలి కదా, జరిగినట్టు కనబడాలి కదా, అక్కడ ప్రాథమిక ఆధారాలు ఉండాలి మినిమం, లేకపోతే కేసు ఎట్లా పెట్టినా కోర్టు అదే అడిగింది వీళ్ళని. వీళ్ళు సమాధానం చెప్పలేకపోతుండు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు నీళ్ళు నమ్ముతున్నారు. పాపం ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ ఒక ప్రెషర్తో, దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే ఏసీబీ కేసు లేకపోతే ఇదంతా కూడా ఒక ప్రెషర్తో కేసు పెట్టినరా అనిపిస్తుంది. ఒకవేళ ప్రెషర్ లేకుండా వాళ్ళంతలకు వాళ్ళు నిజంగానే గవర్నమెంట్లో ఇదేదో అవినీతి జరిగింది, నిజంగానే హెచ్ఎండిఏ డబ్బులు ఆ ఎఫ్ఈఓ కంపెనీకి, ఆ ఈరేస్ కార్ కంపెనీకి పోలేదు, అవన్నీ ప్రైవేట్ అకౌంట్లకు పోయినాయి, లేకపోతే ఎఫ్ఈఓ నుంచి ప్రైవేట్ అకౌంట్లకు పోయినాయి, అక్కడి నుంచి ప్రైవేట్ అకౌంట్లకు పోయినాయి అని అంటే అది ఖచ్చితంగా ఈరోజు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చూపించేవాళ్ళు. అది ఒకవేళ చూపిస్తే ఖచ్చితంగా కేటీఆర్కి ఈ రిలీఫ్ వచ్చేది కాదు. ఖచ్చితంగా కేటీఆర్ మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేవాళ్ళు, అవసరమైతే అరెస్ట్ కూడా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఎందుకు రాలేదంటే ప్రభుత్వం ఒక ప్రెషర్తో ఈ కేసు పెట్టించింది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ప్రెషర్తో పెట్టింది కాబట్టి హైకోర్టుకు వీళ్ళు ప్రాథమిక ఆధారాలు కూడా సమర్పించలేకపోయినరు. వాళ్ళు అడిగింది ప్రాథమిక ఆధారాలే హైకోర్టు అడిగింది. ఈ కేసు ఏ బేస్ చేసి పెట్టిందని అడిగిండ్రు. నో బేస్ లేదు. ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుంది,
ఇప్పుడు నిజంగా ఒకవేళ కోర్టు కనుక కేటీఆర్ పోకపోయి ఉంటే, కోర్టు కనుక రిలాక్స్ ఇవ్వకపోయి ఉంటే, ఖచ్చితంగా ఇవాళ శుక్రవారం కదా, రేపు కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ప్లాన్ జరిగింది. శనివారం అరెస్ట్ చేస్తే శనివారం కోర్టు ఉండదు, ఆదివారం కోర్టు ఉండదు. ఒక 2 డేస్ అయినా మినిమం కేటీఆర్ జైల్లో ఉంటాడనే ఒక ప్లాన్ జరిగింది. స్కెచ్ చేసిండ్రు. కరెక్ట్‌గా చూసుకొని కేసును ఫైల్ చేసిండ్రు. కరెక్ట్‌గా శుక్రవారం, గురువారం అన్ని లెక్కలు చేసుకొని. కానీ కోర్టు వీళ్ళ నోట్లో మన్ను వచ్చింది. ఎందుకు వేసిందంటే, ఒక కేసును పుటప్ చేసే ముందు దానికి ప్రాథమిక ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. అది ఒక ఇంపార్టెంట్ హై ప్రొఫైల్ కేసు ఇది. ఈ హై ప్రొఫైల్ కేసులో కేటీఆర్ అవినీతి చేసిండా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. కానీ అవినీతి ముందు ఎక్కడ జరిగిందనేది ప్రభుత్వం చూపించాలి. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన ఏసీబీ ఖచ్చితంగా కోర్టు ముందు పెట్టాలి. అందుకే ఏమన్నా తెలుసా, 27కు వాయిదా వేస్తున్నాం. అంతలోపు ప్రభుత్వం ఏసీబీ కౌంటర్ ఫైల్ ఏమన్నది. ఏసీబీ అంతలోపు ఆధారాలు సేకరించాలి. ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు సేకరించి హైకోర్టులో వేయాలి 27 తేదీలోపు. ఒకవేళ అప్పుడు కూడా ఇట్లా నీళ్ళు నమిలేరు అనుకో, ఏమి లేదు, మేము తర్వాత విచారిస్తాం, తర్వాత ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. అసలు దానిలో అవినీతి కనబడాలి. ముందు కనబడాలంటే హెచ్ఎండి నుంచి డబ్బులు కేటీఆర్ బినామీలో కేటీఆర్ అకౌంట్లో కన్నా పోయి ఉండాలి. లేకపోతే ఆ కంపెనీ ఉంది కదా, ఈరేస్ కంపెనీ, కేటీఆర్ అకౌంట్లకో, కేటీఆర్ బినామీలో, కేటీఆర్ ఫ్రెండ్స్ కంపెనీలకో పంపాలి. కానీ ఆ కంపెనీ చెప్పిన కదా, క్లోజ్డ్ సూట్ కేస్ కంపెనీ కాదు, దొంగ కంపెనీ కాదు. అది ప్రపంచ ఛాంపియన్ ఇంటర్నేషనల్ కంపెనీ. అది వాళ్ళు ఎవరికి లబ్ధి చేకూర్చారు, అది ఎవరి కోసము నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ప్రభుత్వం ఇరుక్కున్నది, దిల్లా ఏసీబీ ప్రభుత్వం ఇరుక్కున్నది. ఇప్పుడు ప్రభుత్వం ఏం కౌంటర్ ఫైల్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మాత్రం హైకోర్టులో మాత్రం తేలిపోయింది. ప్రభుత్వం ఒక కేసు పెట్టి, ఇది ఒక ఫోర్స్ వల్ల పెట్టిన దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కనిపిస్తుంది. ప్రభుత్వం తేలిపోయింది. చూద్దాం ఏం కౌంటర్ ఫైల్ చేస్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.